వింటర్ వస్తుందంటేనే చామంతి మొక్కల సీజన్ అండి. చామంతులు పెంచని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ చాలా మందికి పువ్వులు తక్కువగా రావడము, అలాగే ప్లాంట్‌లో గ్రోత్ లేకపోవడము, కింద నుంచి ఆకులు నలుపు రంగులో మారి ప్లాంట్స్ చనిపోవడము, నల్లటి మచ్చలు, అలాగే అఫిడ్స్, మిల్లీ బగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి. వాటన్నింటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. అలాగే ప్లాంట్స్, మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే చామంతి మొక్కల గురించి చాలా మందికి కొన్ని విషయాలు అయితే తెలియవండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. చామంతి మొక్కలు మనకు నవంబర్ నుంచి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఫ్లవరింగ్ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు కూడా డార్మన్సీ పీరియడ్ అని, అంటే మనకు ఫిబ్రవరి వరకు అయిపోయినటువంటి ప్లాంట్స్ అన్ని కూడా హార్డ్ ప్రూన్ చేసేసి ఎండ తగలనటువంటి ప్లేస్లో పెట్టుకుంటాం. అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ప్లాంట్స్ని మనము సేవ్ చేసుకోవాలి. ఆ 4 నెలలు కూడా ప్లాంట్స్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత మళ్ళీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు కూడా గ్రోత్ పీరియడ్ అండి. ఈ 4 నెలల్లో మనము కొమ్మలు పెట్టుకోవాలన్నా, ప్లాంట్ని బుషీగా చేసుకోవాలి అన్నా, వాటిని మనకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మంత్లో ఏం చేయాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి, మీ దగ్గర పాత మొక్కలు ఉంటాయి కదా లాస్ట్ ఇయర్వి, వాటిని మనము సమ్మర్లో అంతా కూడా సేవ్ చేసుకొని ఉంటాము. వాటికి చక్కగా కొత్త చిగుర్లు వచ్చి ప్లాంట్స్ అన్నీ కూడా పెరిగి ఉంటాయి. ఇప్పుడు మీరు వాటన్నింటినీ కూడా మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. మనము ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే మన ప్లాంట్స్ అంత బుషీగా తయారయ్యి ఫ్లవరింగ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. చామంతి మొక్కలకి మెయిన్ ఇంపార్టెంట్ అండి సాయిల్ మిక్స్, అలాగే డ్రైనేజ్ హోల్స్ ఎంత వీలైతే మీ పాటికి అంత ఎక్కువగా పెట్టుకోవాలి. నీళ్లు ఎప్పుడైతే నిలబడి తేమ ఎక్కువగా ఉంటుందో మీ ప్లాంట్స్ కింద నుంచి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్. వీటన్నింటినీ నేను జూన్ నుంచి కూడా కొమ్మలు పెట్టుకుంటూ ఉన్నాను. ఆ కొమ్మలు పెట్టుకోవడం వల్ల ప్లాంట్స్ అయితే మనం ఎంత కొమ్మలు తీసుకుంటామో అంత బుషీగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను కొమ్మలు పెట్టుకుంటూనే ఉన్నాను, మనకు బుషీగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటికి కూడా ఈ విధంగా చక్కగా హార్డ్ ప్రూన్ చేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర బుషీగా లేదు, సింగిల్ ఉంది అనుకోండి, పైన టిప్పు పించి చేయండి. లేదంటే ఒక 2-3 ఇంచులు కట్ చేసుకొని కొమ్మలు పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత మనకు ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, అచ్చం మనకు నర్సరీలో ఏ విధంగా అయితే పుట్ట చామంతులు అమ్ముతారో సేమ్ అదేలాగా ఉంటుందండి. ఏదైనా సరే మన ప్లాంట్ని మలుచుకోవడం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే చేస్తారు, మనం చేయలేమనేది ఏమీ ఉండదు. ఏది ట్రై చేసినా కూడా మనకు కూడా సక్సెస్ అవుతుంది. చూసారు కదా ఎంత బుషీగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా ప్రూన్ చేసిన తర్వాత ఇంత కొమ్మలు వచ్చి ప్లాంట్ అంటే పాటు కనపడకుండా అంత బుషీగా తయారవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటిని కూడా నేను సేమ్ ఇదే మెథడ్లో హార్డ్ ప్రూన్ చేసేసాను. దగ్గర నేను ఒక 50 పార్ట్స్ వరకు చామంతులు పెట్టుకున్నానండి. ఈ కటింగ్స్ కూడా మన దగ్గర సేల్కి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఒక 1 వీక్ ఆగి అవి కూడా సేల్లోకి ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ చాలా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఇన్ని కొమ్మలు, ఈ కొమ్మలు మనం కట్ చేసుకున్నాం కదా, ప్రూనింగ్ చేసి వీటన్నింటిని కూడా మీరు కొమ్మలు పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఏం చేసాము, హార్డ్ ప్రూనింగ్ చేసాము. అవన్నీ కూడా మీరు కొమ్మలు కట్ చేసి ఉన్నటువంటి కొమ్మలన్నింటిని కూడా కొమ్మలు పెట్టేసేయండి. ఇదిగోండి చూసారు కదా ఎన్ని కొమ్మలు పెట్టాను. కొన్ని మనకు ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి, కొన్ని వందల ముక్కలు అయితే మనము రెడీ చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఇది ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ అండి. ఇందులో నేను బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, రాక్ ఫాస్ఫేట్ అన్ని కలిపేసి ఉంచుకున్నాను. ప్రతిసారి కలుపుకోవడం ఎందుకని నేను ఇలాగ కలిపి ఉంచుకున్నాను. తర్వాత అక్కడ వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ అండి, నువ్వులు, పల్లీలు, మస్టర్డ్ ఇవన్నీ కలిపేసినటువంటి కేకు, ఇవి కూడా మన దగ్గర సేల్కున్నాయి. ఇప్పుడు మనము ఈ 2 ఫెర్టిలైజర్ని మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మన మొక్కలన్నింటికి కూడా ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మనము ప్రూనింగ్ చేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి మొక్కల్ని. ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే వాటికి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ 2 ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ తీసుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా సరే చాలా మందికి మళ్ళీ చెప్తున్నాను, మొక్క మొదట్లో కాకుండా కొంచెము పాట్ చుట్టూగా వేయాలి. అది కూడా ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందనుకోండి సాయంత్రం టైంలో ఇవ్వండి. అంతే తప్ప ఎండ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలాగ పాట్ చుట్టూ మొక్క మొదట్లో కాకుండా ఇచ్చేసేయండి. తర్వాత అన్ని మొక్కలకి నేను ఇలాగ ఇచ్చేస్తున్నాను.
ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆల్ మిక్స్ కేక్ ఉంది కదా, ఇది ఏం చేయాలంటే ఒక్కొక్క చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, ఇది చాలా చాలా పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్ తీసిన తర్వాత వాళ్ళు గానుగ పడతారు కదా, అప్పుడు అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర పెద్ద పెద్దగా ఉంటే వాటిని ఏం చేస్తారంటే మిక్సీలో వేయకండి, మిక్సీ పాడైపోతుంది. ఒక చిన్న ఏదైనా రోలు కానీ దాంట్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పీసెస్ ఉన్నాయి కదా, అన్ని మొక్కలకి ఒక్కొక్కటి లేదా రెండు రెండు అక్కడక్కడ, అంటే మొక్క మొదట్లో కాకుండా కొంచెం చివరికి అలాగా గుచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే అది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ 2 రకాల ఆల్ మిక్స్ కేకు, ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ లో మీ మొక్కలకు కావలసినటువంటి పువ్వులు పూయడానికి, తర్వాత వాటి గ్రోత్ కి అన్ని రకాల నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం అన్ని కూడా మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్ని ఉంటాయండి. ఇవి 2 ఇస్తే ఇక ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనము ఇందులో 10 రకాలు ఉన్నాయి, ఇందులో 3-4 రకాల కేకులు ఉన్నాయి. కాబట్టి మనము ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజుల వరకు కూడా మనకు ఎటువంటి పోషకాలు లిక్విడ్ రూపంలో కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలాగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల మొక్కలకి ఫస్ట్ ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ ఇవ్వండి, తర్వాత ఆల్ మిక్స్ కేక్ ని ఇలాగా అన్ని పార్ట్స్లలో కూడా గుచ్చేసేయండి. ఇది ఇప్పుడు సెకండ్ టిప్. తర్వాత థర్డ్ వన్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫంగస్ రాకుండా ఉండడానికి 1 లీటర్ నీళ్లు తీసుకొని అందులో 1 స్పూను సాఫ్ ఫంగిసైడ్ వేసుకోండి. చామంతి మొక్కలకి, రోజా మొక్కలకి, వీటన్నిటికీ ఈ సాఫ్ ఫంగిసైడ్ చాలా అతి ముఖ్యమండి. కింద నుంచి ఆకులు ఎండిపోవడము, ఫంగస్ తో మొక్కలు చనిపోవడము, ప్లాంట్స్ ఫస్ట్ బాగానే ఉంటాయి కానీ తర్వాత ఉన్నట్టుండి డల్ అయిపోవడము, ఆకులు ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. ఈ సాఫ్ ఫంగిసైడ్ ఇవ్వడం వల్ల సాయిల్లో ఏదైనా ఫంగస్ ఉన్నా మీకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ వర్షాకాలం, చలికాలం పోయే వరకు ప్రతి 15 రోజులకి ఒకసారి, వారానికి ఒకసారి ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అన్ని రకాల మొక్కలకి మీరు వాటికి అవసరం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా సాఫ్ ఫంగిసైడ్ వాటర్ని ఇస్తూ ఉండండి. తర్వాత నేను చామంతి మొక్కలకి నార్మల్ అస్సలు మట్టి వాడనండి. చాలా మంది అడిగారు మీ పార్ట్స్లలో సాయిల్ డిఫరెంట్ గా ఉంది, అది ఎలా చేశారు అని. అది వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మనము అన్ని రకాల మొక్కలకి చూసారు కదా, ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత ఆకుల మీదంతా పడేలాగా స్ప్రే చేసేసేయండి. మీకు మనం ఇది స్ప్రే చేసాం కదా, మీకు ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఇది ఒకసారి ఆరిపోయిందంటే ఆకుల మీద అలానే పట్టి ఉంచుకుంటుందండి. అంతే తప్ప ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఈ సాఫ్ ఫంగిసైడ్ పట్టి ఉంది కదా ఆకుల మీద, అది అసలు పోనే పోదు. ఆ విధంగా మీరు చూసుకొని వాటర్లో సాఫ్ ఫంగిసైడ్ యాడ్ చేసుకొని స్ప్రే చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నా దగ్గర చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇంతకు ముందు, మీరు చామంతి మొక్కలకి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారని. ఇప్పుడైతే చామంతి మొక్కలకి, రోజా మొక్కలకి ఇప్పుడు నేను కలుపుకునేటువంటి సాయిల్ మిక్సే నేను అన్ని రకాల మొక్కలకి కలుపుకుంటున్నాను. అదేంటో ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను 3 వంతుల కోకోపీట్ తీసుకున్నాను. అంటే మీరు ఏ కంటైనర్ అయితే కొలతకి తీసుకున్నారో ఆ కంటైనర్ తో 3 వంతుల కోకోపీట్ తీసుకోండి. 1 వంతు పెర్లైట్ అండి. ఇది మనము మామూలుగా ఇసుక బదులు వాడుతాము, డ్రైనేజ్ ప్రాపర్ గా ఉంటుంది. తర్వాత ఇక్కడ పశువుల ఎరువు అంటే కౌ మెన్యూరు, గోట్ మెన్యూరు 2 కలిపి నేను 1 వంతు మాత్రమే తీసుకున్నాను. కొంచెం వచ్చేసి వేపపిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్ యాడ్ చేసుకోండి. అంతే, ఇంక అస్సలు ఏమీ అవసరం ఉండదు. మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. మీరు ఎరువులు ఎంత తక్కువగా కలుపుకుంటే అంత మంచిది. అంటే 1 వంతు మాత్రమే తీసుకోవాలి. వాటి ప్లాంట్ గ్రోత్ కి కొంచెం అవసరం కాబట్టి అంత తీసుకోవాలే తప్ప ఎక్కువ మోతాదులో మనము ఇవి 3 వంతులు తీసుకున్నాం కదా, అలాగని 1:1 రేషియోలో అలా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత బాగుందో చూసారు కదా, ఇది ప్యూర్ వేపపిండి అండి. గానుగు నుంచి తీసుకొచ్చినటువంటి వేపపిండి. స్మెల్ కూడా ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని అయితే కలిపి ఉంచేసుకుంటాను. మళ్ళీ మళ్ళీ కలిపి పెట్టుకోవడం, అప్పటికప్పుడు ప్లాంట్స్ తెచ్చుకోవడం అలా చేయను. ముందుగానే నేను రెడీ చేసి ఉంచుకుంటాను. చూసారు కదా, ఇదండి నేను చామంతి మొక్కలకి, రోజా మొక్కలకి ఇచ్చేటువంటి సాయిల్ మిక్స్. ఇంకొక ముఖ్య విషయం అండి, మీరు ఏ మొక్కలకైనా సరే సాయిల్ తీసుకున్నారు అంటే ఒకసారి పిడికిలితో గట్టిగా బిగించి వదలండి. మీరు ఎప్పుడైతే పిడికిలి వదిలినప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో అది పొడి పొడిగా రాలిపోవాలి. పిడికిలికి ఎప్పుడైతే ముద్దగా పట్టుకుంటుందో ఆ మట్టి మంచిది కాదు అని అర్థం. మీరు ఇది ఒకటి గుర్తు పెట్టుకున్నారు అంటే మీరు ఏ మొక్కలైనా సరే చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.